అందరికీ నమస్కారం. ఈరోజు నీతో ఒక వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. అందుకే ఈరోజు అన్నం తినే వీడియో అంత ఆగమాగం ఎందుకు తింటున్నామంటే, చాలా రోజుల తర్వాత మేము మూవీకి వెళ్దాం అనుకున్నాం. ఆ మూవీ కూడా స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే, ఏ సినిమా అంటే ఇప్పుడు మీతో చెప్పిపోతున్నాయి. ఇప్పుడు నేను తిన్నది అది లాస్ట్ వరకు చెప్తా. ఎందుకంటే చెప్పడం కాదు, మీకు చూపిస్తా. ఎందుకంటే వెళ్ళడం అని హడావిడిగా సడన్గా అనుకున్నాం అన్నట్టు. మేము చిన్నోడు ఉన్నాడని చెప్పేసి మూవీస్కి చాలా తగ్గించేసాం. ఎందుకంటే సౌండ్ ఎఫెక్ట్ కదా. నేను ఈ టిక్లీ పెట్టుకునే టైంలో చూపిస్తాను చూడండి. అది పింక్ కలర్లోనే ఉంది అని చెప్పేసి చూపిస్తున్నా. ఇక రెడీ అవుతున్నా మూవీకి వెళ్దామని చెప్పేసి. మీరు కూడా గెట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ టైంలో జరిగేటి రెండు మూవీస్. ఆ మూవీస్లో మేము ఏ మూవీకి వెళ్తున్నామంటే, ఆ రెండు మూవీస్ మాకు అంటే హీరోస్ తోటి అటాచ్ ఉంది మా చిన్నోనికి. అది మీకు లాస్ట్లో చెప్తా. ఏంటో అంటే మీకు ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది నేనేం చెప్పబోతున్నాను. ఇక మేము బయటికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాం. అప్పటికి మా ఆయన బైక్ స్టార్ట్ చేసిండు. మాకు దగ్గరలోనే ఉంటుంది ఈ మూవీ, ఈ సినిమా థియేటర్ మాకు దగ్గరలోనే ఉంది. మందిని మీకు ఐడియా ఉండుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ థియేటర్ ఉండేనంట, కానీ ఎవరు చూడకపోవడం వల్ల క్లోజ్ చేసారంట. ఇది కొత్తగా ఓపెన్ చేసింది, చూపిస్తా మీకు. థియేటర్ వచ్చేసింది ఇప్పుడే చూడండి. ఇక్కడ మంది వస్తురు, కానీ ఎంత పెద్దగా ఏం రాలే, కానీ చాలా తక్కువ మంది వచ్చిళ్ళు. ఎందుకంటే మన గోదావరికల్లో వచ్చినట్టు ఇక్కడ రారు. బట్ సినిమా థియేటర్ మాత్రం బాగానే ఉంది. అటు ఒకరు అసలు నడవదు అనుకున్నాం ఫస్ట్ లాగా, కానీ పర్లేదు నడిపిస్తురు మొత్తానికి. కానీ ఒకే కానీ 4-5 2-3 ఏమో ఉన్నట్టున్నాయి స్క్రీన్స్ ఇలా. మేమైతే చెప్తా అన్న కదా, చూసేయండి. ఇప్పుడు వచ్చేస్తుంది మా ఓన్కి అటాచ్ కాంతర. పైన పవన్ కళ్యాణ్ తోటి కూడా ఉంటుంది. ఫస్ట్ సినిమా అన్నట్టు అంది. అందుకే ఇది అనుకోకుండా వచ్చేసినాం. సరే దసరా టైం కదా, ఒక గుర్తు ఉంటుంది, మెమొరీగా ఉండిపోద్ది అని చెప్పేసి అనుకుని వచ్చేసినాం. ఈ సౌండ్స్కి అంత బాగాలేదు కదా, కరోనా టైం తోటి సౌండ్స్ అసలు పిల్లలకు పడట్లేదు, పెద్దోళ్ళకు కూడా పడట్లేదు కదా అని చెప్పేసి అవాయిడ్ చేస్తున్నాం మూవీస్. సరే ఇది ఒక మెమొరీ ఉంటుంది వానికి. అప్పుడు కాంతర కాకుండా పవన్ కళ్యాణ్ మస్తు మూవీకి వచ్చినాం. డెలివరీ అయిన 8 monthsకి ఏమో కావచ్చు మా చిన్నోనికి. అప్పుడు 8 months టైంలో భీమ్లా నాయక్ వచ్చినాం, కానీ వాళ్ళు చూడనీయలేదు. స్టార్ట్ అవడంతో అందరూ ఉర్రడంతో, గోదరికల్లో ఎలా ఉరుతారో మీ అందరికి ఐడియా ఉంది. థియేటర్ ఎంట్రీ అవ్వగానే అందరూ ఉర్రేసరికి ఒక్కసారి భయపడిండు. నాకు ఫస్ట్ టైం చూస్తే ఇష్టం అని చెప్పేసి మ్యారేజ్కి ముందు మా బ్రదర్తో అలా చూసేదాన్ని అన్నట్టు. మా ఆయన చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చిండు, కానీ చూడనీయలేదని చెప్పేసి వెళ్ళిపోయినాం. తర్వాత కొన్ని రోజులకి కాంతర చాప్టర్ ఫస్ట్ వచ్చింది కదా, అది బాగుందని చెప్పేసి అంటే చాలా రోజులకు పోయినాం. అప్పటికి ఎవ్వరు లేరు, కానీ మూవీ చాలా బాగుంది. ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ కాంతర చాప్టర్ 2 కదా ఇది అని చెప్పేసి అనుకోకుండా వచ్చినాం అన్నట్టు. ఇదే ఇక్కడ చిన్న సెంటిమెంట్. ఫస్ట్ చిన్న సినిమా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం కదా, అలాగే మళ్ళీ దసరా స్పెషల్గా మనకి ఏదన్నా గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఈ సినిమా చూసినంతసేపు కొంచెం మధ్యలో అల్లరి చేసిండు, కానీ కాంతర దేవుని ఎంట్రీ ఇవ్వంగానే మా వాడు అలాగే చేతులు దండం పెట్టి అలాగే చూస్తాడు. చూడండి లాస్ట్ వరకు యాప్ ఇవ్వకుండా అల్లరి వేస్తూనే ఉన్నాడు. మధ్యలో కొన్ని సీన్స్లో ఆ మాత్రం అలాగే చూస్తూ ఉండిపోయిండు. ఫస్ట్ అసలు వీడియో లేదు నా దగ్గర, ఉంటే బాగుండు అనుకున్నా. ఇక బ్రేక్ వెళ్ళాక చిన్నోన్ని కొద్దిగా అటు ఇటు ఆడిపించి బయటికి తిప్పించుకొని పాప్కార్న్ తీసుకొని వచ్చిండు. ఇక మూవీ స్టార్ట్ అయినాక లాస్ట్లో మాత్రం ఆ సీన్స్కి అలాగే చూస్తూ ఉండిపోయిండు. ఇక మేము చిన్నగా కొన్ని వీడియోస్ తీసుకుందామని చెప్పేసి అట్లా ఫొటోస్ తీసుకున్నాం. చిన్న ఫోటో వీడియో మందమని చెప్పేసి అట్లా నేను కూడా పాప్కార్న్ వీడియోస్ అవన్నీ తీసుకున్నా, కవర్ చేసిన. వీడియో తీస్తుంటే మధ్యలో కాంతర రూపంలో మనకి ఇక్కడ టైగర్ రూపంలో కనిపిస్తుంది కదా. టైగర్ అనగానే, పులి అనగానే వాళ్ళ బాబాయ్ పులి అని పిలుస్తాడు. దాన్ని అయితే అట్లాగే చూస్తాడు. ఆ నల్లరికి ఆయన వాళ్ళ బాబాయ్ పెట్టిన పేరు అన్నమాట. ఇక్కడ చూడండి బాగుందని చెప్పేసి వానికి తెలియకుండా వెనక నుంచి తీసా నేను. వాడు దండం పెడతాడు చూడండి కాంతర దేవుడు రాగానే. నేను వీడియో చూసి టక్మని తీసేస్తాడు చూడండి. చూసారు కదా, తీసేసేయండు, ఫాస్ట్గా తీసేసిండు. అక్కడ స్లో మోషన్లో ట్రై చేస్తా వీడియో కనిపించడానికి అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.